డిఎస్ గారు అనాల్సిన మాటలనే అనేసేయచ్చు. నోటికి ఏది వస్తే అది ఇంకా అసలు దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. మీరు నా నోటికి ఇది వస్తే ఇది ఇంకా ఇంట్లో వాళ్ళని పెట్టి తిట్టేయచ్చు, తర్వాత తప్పైందని నమస్కారాలు పెట్టచ్చు. ఈ చట్టాలు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇంకా క్రైటీరియా తీసుకుంటారా? ఈ క్రైటీరియా ఏంటంటే ఉన్నవారికి ఒక విధంగా, రాజకీయ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఒక విధంగా, సినీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి విధంగా, దీంట్లో కులం మతం ఇవన్నీ చూసుకుంటూ చట్టాలు అదే రీతిన పనిచేసుకుంటూ పోతాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తాయా? అంటే ఇవాళ వీళ్ళ బాధితులు కాని వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వీళ్ళ బాధితుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధితులు, రాజశేఖర రెడ్డి భార్య బాధితురాలు, రాజశేఖర రెడ్డి కూతుళ్ళు షర్మిల, సునీత వీళ్ళ బాధితులు. ఏంటి షర్మిల మార్ఫింగ్ ఫోటోలా? వివాహేతర సంబంధాలు అంటగట్టటవా? గతంలో మాజీ ముఖ్యమంత్రులు ఎంతమంది బిడ్డలు లేరు? ఏ బిడ్డనన్నా ఇంత దారుణంగా అవమానించారా? అంటే ఇవాళ షర్మిల, సునీత, విజయమ్మ బాధ కాదు. ఇప్పుడు భువనేశ్వరమ్మ, బ్రహ్మణి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి తల్లిని కూడా మీరు ఈ విధంగా పెట్టారే హింస. అంటే అసలు వీళ్ళకి ఇది పైశాచికత్వం. ఏది దీన్ని ఏమన్నాలా? సైతాన్ సైన్యం అన్నది షర్మిల. ఇప్పుడు ఆ సైతాన్ సైన్యానికి ఆర్జీవీ కమాండరా? ఇప్పుడు ఇవాళ కేసు ఏమని పెట్టారు? మన మధు గారు కూడా అన్నారు, ఏమని? రాజకీయ ప్రేరేపిత కేసు అని చెప్పుకోవచ్చు కదా. అంటే రాజకీయ దురుద్దేశంతో నువ్వు మరి కేసు నీ మీద పెడితే, నువ్వు తీసిన సినిమాలు ఏ దురుద్దేశంతో తీసావు? రాజకీయ దురుద్దేశం కాదా? అంటే నీ ఇష్టమా? ఏదో పుస్తకం కూడా రాసినట్టున్నాడు, నా ఇష్టం అని చెప్పి ఒక బుక్ ఒకటి ఒక క్యాన్సర్గా మారింది. సమాజానికి పట్టిన ఒక రాచ పుండులాగా వీళ్ళు మారారన్నమాట. దీనికి ఏంటి? ఇంకా శస్త్రచికిత్సే. ఇక నీకు మార్గాంతరం. నీకు ఏది ఏ అంగమైనా పెరగకూడనంత పెరిగితే డార్విన్ ఏమన్నాడు? పరిణామవాదం అదే, అది తెగిపోద్ది అనమాట అంగం అంతవరకు. ప్రకృతి మనందరికన్నా శక్తివంతమైంది. ఏది ఇవాళ మీరు దేన్ని మీరు ఇవాళ అవమానిస్తున్నారు? మీరు పెడుతున్న రాతలు, మీరు చేస్తున్నటువంటి చేతలు, ఎంత మీకు అధికారం ఉంటే. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇందాక మన మధు గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి అసలు ఆ భాష ఏంటి? అంటే వెంట్రుకలు చూపించి పీక్కోమంటావా? ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఒక ముఖ్యమంత్రి సభలో, సిద్ధం సభల్లో అంటే జోగి రమేష్ అదే అంటాడు. ఇప్పుడు ఆవు ఏమన్నారు మధు గారు? ఆవు ఎక్కడ మేస్తే చేలో మేస్తే దూడ గట్టును మేస్తద్దా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి సరైనాడైతే వీళ్ళంతా ఇలా దారి తప్పేవాళ్ళ? ఇది ఇవాళ చర్చ. వీళ్ళు ఇవాళ సానుభూతికే అనర్హులు అనమాట. మీకు ఇంకో మాట చెప్తాను దివేస్కర్. సిద్ధం సభలో రాక్షసత్వాన్ని ప్రేరేపించాడు అంటే పాలిఎథిలిన్లో చంద్రబాబు నాయుడు బొమ్మ, లోకేష్ బొమ్మ, తర్వాత పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టి ఆ సభకు వచ్చిన వాళ్ళ చేత అంటే బాక్సింగ్ చేయించేవాడు వాళ్ళ మీద. ఇప్పుడు మీరు చూసారు కటౌట్లు కదా సార్, అది పాలిఎథిలిన్ బొమ్మలు తయారు చేపించి ప్రతి వచ్చిన చేతల్లా కొట్టమని చెప్పేవాడు అనమాట. అంటే రాక్షసత్వాన్ని ప్రేరేపించడం అనమాట. మనిషిని చంపేయాలన్నటువంటి సంస్కృతిని ప్రేరేపించి వ్యూహం ఇదేనదా? వ్యూహం అంటే దీన్ని కాదు వ్యూహం అన్నారు. నేను ఇది చేశాను ప్రజలకి, నీకు ఇచ్చిన ఈ హామీలు నెరవేర్చానని చెప్పి ఓటు అడగాల. ఇప్పుడు 730 హామీలు ఇచ్చి సిద్ధం సభలకు ఎక్కించి నవరంధ్రాల పథకాలు పెట్టి అమలు చేసి మిగతా హామీలు మర్చిపోతేట? నేను అన్నీ చేశాను, నా ప్రేమలు ఏమైనాయో, నా ఆప్యాయతలు ఏమైనాయో అయిగా నువ్వు చెప్పాల్సింది. నా సాక్షి పేపర్కి, నా పక్షి ఛానల్కి ఎంత ఇచ్చుకున్నాను, నా పక్షి టీవీకి ఎంతకి ఇచ్చుకున్నాను, యాళ్ళు ముసుగులో ఎంత ఇచ్చినాను, సాక్షిలో పనిచేస్తుంటారు, నా జీతాలు మాత్రం ప్రభుత్వం నుంచి ఇచ్చాను. 1750 కోట్ల రూపాయలు ఓన్లీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళకి ప్రజలు డబ్బు ఇచ్చాడు. సోషల్ మీడియాలో పని ఒక్కొక్కరికి 50 ఏళ్ళ నుంచి 3 లక్షల దాకా. ఈవెన్ గవర్నర్కి కూడా ఉండదు అంత జీతం. మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదో, వాళ్ళ సోషల్ మీడియాలో పనిచేసిన వ్యక్తులకి 30,000తో మొదలు పెడితే 3 లక్షల దాకా జీతాలు ఇచ్చారు. ఎవరికి? ఇంటర్మీడియట్ పాస్ కాని వాళ్ళకి. ఇక ప్రజల సొమ్ము సార్ 1750 కోట్ల రూపాయలు ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు. ఇది వాలంటీర్లను పెట్టుకొని 2,60,000 పేపర్లు ప్రతి నిత్యం సాక్షి పేపర్లు అమ్ముకున్నాం. ఇవన్నీ ప్రజలు చూడలేదా? కేవలం వాళ్ళకి ఇచ్చే జీతాలేమో 5,000.
ఏది వాలంటీర్ల ముఖానేమో 5,000 వేసి వీళ్ళకేమో 30,000 నుంచి 3 లక్షల వరకు మేపాడు. అంటే హైకోర్టు గవర్నర్ శాలరీ ఎంత వీళ్ళంతా ఇల్లు సాక్షి పత్రికలో పనిచేసేవాళ్ళు. ఇది సాక్షి మీడియాలో ఉద్యోగులుగా ఉన్న వాళ్ళందరినీ తెచ్చి గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇచ్చి పోషించాడు అనమాట. ఇప్పుడు గతంలో రికవరీ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ మేనమేషాలు లెక్కకూడదు. రెవెన్యూ రికవరీ యాక్ట్ అని ఒకటి ఉంటది. సో కాబట్టి ఆ డబ్బంతా కూడా ఏం చేయాలంటే గవర్నమెంట్ రెవెన్యూ రికవర్, బాబు నీకు ఇంత ప్రభుత్వం నుంచి నువ్వు తీసుకున్నావు, ఎవరెవరైతే తీసుకున్నారో నువ్వు చేసిన ఒక్కరోజు కూడా కార్యాలయానికి లేదు మర్యాదకి ఇచ్చే, లేకపోతే అరెస్ట్ వారెంట్ వేస్తామని నోటీస్ ఇష్యూ చేయాల. మీకు ఒకటే ఇంకొక చెప్తాను, 70 మంది డివిఎస్ గారు మైనింగ్ శాఖలో మొత్తం చిత్తూరు వాళ్ళే. అంటే ఒక శాఖలో తీసుకునేటప్పుడు అన్ని జిల్లాల సమతూకంగా అన్ని జిల్లాల నుంచి రిక్రూట్మెంట్ చేయాలి. మొత్తం పెద్దిరెడ్డి మనుషులనే. ఏంటంటే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి పని మనుషులందరినీ తీసుకొచ్చి ఆ శాఖలో పెట్టి జీతాలు ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రం అన్నప్పుడు ఒక మైనింగ్ శాఖలో రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు అందరి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మైనింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? కడప జిల్లాలో 10%, 90% అంతా చిత్తూరు జిల్లా. కార్పొరేషనే కాదు, డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ గ్రిడ్, ఈ ఆర్టీజీఎస్, ఇవన్నీ కూడా వీళ్ళకు ఒక ప్లాట్ఫామ్స్ ఏది పోషించారనమాట. ఆ ఇంటూరు రవికిరణ్ అనే అతను ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతాడు. అతనికి 2 ఉద్యోగాలు పెట్టారు, అతని భార్యకు ఒక ఉద్యోగం. అట్లాగే వర్రా రవీంద్రారెడ్డి అతని ఇష్టం వచ్చినట్టుగా ఏంటి శత్రుశేషం లేకుండా చేయన్నా అంటాడు. లేదు షర్మిల, సునీత వాళ్ళని పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టాడు, అతనికి జీతం. వీటన్నిటిల్లో కూడా మనం చూసిన విధానం. ఇవాళ మన మధు గారు ఇందాక చెబుతూ ఏమన్నాడు, బొమ్మలు పెట్టించి వాళ్ళని గుద్దిచ్చి ఆ శాడిజాన్ని ప్రోత్సహించాడంటే గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఈ విధంగా శాడిజాన్ని పెంచిందా? అంటే నెహ్రూ, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, లేకపోతే ఇప్పుడు ఈ విపి సింగ్, ఇప్పుడు వాజ్పేయి, తర్వాత దేవేగౌడ, ఎంతమంది ప్రధానులను చూసాం, ఎంతమంది ముఖ్యమంత్రులను చూసాం? 15 మంది ప్రధానులు, 17 మంది ముఖ్యమంత్రులు. ఎవరన్నా ప్రత్యర్థుల బొమ్మలు సభల్లో పెట్టి గుద్దించటమా? ఇంకో మాట కూడా అన్నాడు, నిన్నగాక మొన్న అన్నాడు, అసలు మత్తుంది మాట్లాడుతుండో మతి లేక మాట్లాడుతుండో కానీ మేనిఫెస్టో అంటే బైబిలు, ఖురాను, భగవద్గీత అన్నాడు కదా. సిగ్గనిపించడంలా అదే మేనిఫెస్టోలో చదివి వినిపించు. ఒక్క రైతు భరోసా కింద నేను గతంలో చెప్పా, చాలాసార్లు వివరించాను. మొఖాన్ని సిగ్గనిపించడంలా దాంట్లో నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో 14 ఐటమ్స్ పెడితే డివిఎస్ గారు 12 ఐటమ్స్లో ఒకే ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేసింది. ఒకే ఒకటి రైతు భరోసా అంటే దాంట్లో కింద 12 ఐటమ్స్లు గ్రౌండ్ చేసుకుని టోటల్గా 14 ఉంటే ఒక్కటి చేసి మిగతా అన్ని పంగనామాలు పెట్టి ప్రజలు నువ్వు చెప్పింది చేయకపోయినా నిన్ను క్షమిస్తారు. నువ్వు మేనిఫెస్టోలో నెరవేర్చకపోయినా వదిలేస్తారు. కానీ ఈ ఉన్మాదం ఏంటి? అసలు ఈ ఉన్మాదాన్ని ఇలా పెంచి పోషించడం ఏంటి? ఇప్పుడు అసలు ఈ సైకోలు ఇవాళ ఈ సమాజానికి పెద్ద బెడదగా మారిందనమాట. ఇప్పుడు ఈ సైతాన్ సైన్యం, ఇప్పుడు ఆర్జీవీ కావచ్చు, ఇప్పుడు ఇందాక పోసాని కృష్ణమురళి, మన మధు గారు ఇందాక మాట్లాడుతూ అన్నాడు, ఏం మాటలు మాట్లాడాడు. ఇప్పుడేమో మళ్ళీ నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, నా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారంటే నువ్వు ఆ మాటలు అన్నప్పుడు బాధపడిన కుటుంబాలు వాళ్ళు క్షమాపణ చెప్పమన్నారు. కాళ్ళు పట్టుకొని పోయి క్షమాపణ చెప్పని. బిడ్డలకున్న బుద్ధి నీకేమైపోయింది? మంచి రైటరు, మంచి డైరెక్టరు, మంచి రైటర్ అండి అతను. వాడు వేసే బిస్కెట్ల కోసం నోటికొచ్చినటువంటి అశుద్ధపు మాట్లాడి ఆ మాట్లాడిన మాటలు, అసలు ఆ పచ్చి బూతులు ఎవరన్నా అసలు ఇవాళకి కూడా యూట్యూబ్లో ఆ వీడియోలు అలాగే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మళ్ళా ఓపెన్ లెటర్ ఇచ్చి, లేకపోతే సెల్ఫీ వీడియో ఇచ్చి, లోకేష్ అన్నా నన్ను క్షమించు, లేకపోతే పవన్ కళ్యాణ్ అన్నా నన్ను క్షమించు, అనితమ్మ నన్ను క్షమించు అంటే అయిపోతుందా? అంటే మీరు చేసిన తప్పులు కడిగిపోతాయా? ఇప్పుడు ఇవాళ రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, అసలు ఎంత మందిని ఈ విధంగా సైకోలని రాష్ట్రం మీదకి జగన్మోహన్ రెడ్డి వదిలాడు. ఓకే, ఇప్పుడు అరెస్ట్ అవుతున్న సైకోస్ అయిన మధుసూదన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా నేను అంటలా 7 సముద్రాలు దాటినా, కలికాల జగనాసురుడు మాటలే నేను చెప్తుండా, 7 సముద్రాలు దాటినా
వదిలే పనే లేదు. కాదు అందువల్ల- మత్స్యరెడ్డి గారు, ఆ. ఇప్పుడు సైకోలు అరెస్ట్ అవుతున్నారు, సోషల్ మీడియా సైకోలు, ఇంకోటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళందరూ అప్రూవల్ గా మారితే జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ ఉంటదా, అసలు పార్టీ ఊడిపోద్దా? చెప్పండి. పార్టీ నేను ఏనాడో చెప్పే ఎలక్షన్ ముందే ఆ పార్టీ 2024 ఎలక్షన్ తర్వాత కాలగర్భంలో కలిసిపోతుంది. నేను ఇంకో మ్యాటర్ కూడా చెప్తానండి డివిఎస్ గారు, ఇంటర్నల్ మ్యాటర్, ఢిల్లీ నుంచి వచ్చిన మ్యాటర్. మొత్తం ఏడన్నా తోపంటి లీడర్లు అందరూ సోనియా గాంధీని గెలిచారంట ఢిల్లీలో. ఇది యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు పోయి ఏఐసిసిలో ఉన్న కొంత అనుబంధాలకు పోయి మేము పార్టీలోకి వస్తాం తీసుకోండి అన్నప్పుడు ఏంటంటే, మీ పార్టీలో ఒక అధ్యక్షురాలు ఉండరు, ఆమెను పోయి కలవండి, తీసుకోవాలో వద్దు ఆమె నిర్ణయం తీసుకుంటుంది, మేం కాదు మీ ద్వారా మీరు చూసుకుంటే. ఇప్పుడు షర్మిలాకి ఫోన్ చేసి, అమ్మ మేము కాంగ్రెస్ పార్టీలోకి వస్తాము, అమ్మ మీకు కొంత డబ్బు ఇస్తాము, మమ్మల్ని జాయిన్ చేసుకోమ్మా అమ్మ అని అడుక్కుంటారు షర్మిలాని. ఇది కాదని చెప్పమనండి షర్మిలాని నేను అన్నమాట. ఇది అక్షర సత్యం అన్నమాట. వాళ్ళు ఆశ్రయం వెతుక్కునే పనిలో ఉన్నారు. వాళ్ళకి వ్యాపారాలు ఉండయి, కాలేజీలు ఉండయి. మేము ఈడీ సిబిఐ కేసుల్లో ఇరుక్కుంటే మాకు ఇబ్బంది అయిపోద్ది, ఇంక ఈడి సావాసం మనకు వద్దని చెప్పి వాళ్ళ సొంత మాతృ కాంగ్రెస్ పార్టీకి పోవాలని పెద్ద పెద్దోళ్ళందరూ ఏఐసిసిలో పట్టుకొని ఢిల్లీకి పోయి అడిగర్రా లేదా, షర్మిలాకి ఫోన్ చేశారా లేదా, నాకు చెప్పమని నేను చెప్పేది అబద్ధమేమో. కాబట్టి వీళ్ళు షర్మిలాని అడిగి ప్రతి వాళ్ళు, అమ్మ నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తామమ్మా, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోమ్మా, మా కాలేజీలు ఉండయి, మాకు వ్యాపారాలు ఉండయి, మీదైతే జాతీయ పార్టీగా పార్లమెంట్లో కొట్లాడొచ్చు, మాకు అండగా ఉంటది, ఈ కలికాల కాకరగాడి పార్టీ ఉండదు, మేము వస్తాం మమ్మల్ని తీసుకోని తల్లి అంటే, మీకు ఒక నమస్కారం రా నాయన, నేను కొత్త యువతరాన్ని తీసుకుంటానని చెప్తుంది అమ్మాయి. ఇవాళ కోర్టులు సీరియస్గా ఉన్నాయి. ఏది క్వాష్ పిటిషన్ వేస్తే అది కాస్త పక్కన పడేశారు, ముందస్తు బెయిల్కి వెళ్తే అది కాస్త పక్కన పడేశారు. ఈరోజు విజయ్ పాల్, నీకేది రఘురామకృష్ణరాజు పైన ఆ రోజు గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెట్టారు, 3rd డిగ్రీ ఉపయోగించారు ఒక ఎంపీ పైన. ఏది ఇవాళ విజయ్ పాల్ ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమైంది? ఇప్పుడు పరమేశ్వర్ రెడ్డి సార్, ఎందుకంటే వాళ్లే బాధితులు, ఎవరు జడ్జీలే బాధితులు అన్నమాట. ఈ సోషల్ సైకోల వల్ల జడ్జీల పైన పోస్టులు పెట్టారు, హైకోర్టు న్యాయమూర్తుల పైన పోస్టులు పెట్టారంటే ఇవాళ వాళ్లే అంటున్నారు అనమాట. ఏది ఎట్టి పరిస్థితుల్లో ముందు ఈ జాడ్యాన్ని వదిలించండి, ఈ సామాజిక జాడ్యం అన్నమాట, ఇది ఒక సోషల్ ఈవిల్ గా మారింది, దీన్ని వదిలించాలా. పరమేశ్వర్ రెడ్డి ఎట్ట ఆహ్వానించాడు అందరికి తెలుసు. తర్వాత కొల్లి రఘురామరెడ్డి, కేసు లేకపోతే అన్న కళ్ళల్లో ఆనందం చూడటానికి, పులివెందల పోటుగాడి కళ్ళల్లో ఆనందం చేయటానికి ఏం చేశాడు కొల్లి రఘురామరెడ్డి? అసలు వాడికి బయటికే అర్హత ఉంది కొల్లి రఘురామరెడ్డికి. ఐపీఎస్ చొక్కాకి చిగ్గేస్తుంది, వాడు వైసీపీ కలర్ డ్రెస్ వేసుకొని పనిచేయాల. పివి సునీల్ కుమార్ వాడు ఇంట్లో వ్యవహారం చూసుకొని భార్యాభర్తల మధ్య గొడవ రఘురామకృష్ణరాజుని కొట్టే కాడికి తీసుకొచ్చింది. భార్యాభర్త మధ్య గొడవ, రఘురామకృష్ణరాజు కాడ 500 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని జగన్మోహన్ రెడ్డి భీమవరం రాజుల కాడ ఆ డబ్బు తిరిగిమంటే దానికి గది కొట్టింది. ఒకడేమో పెళ్ళాం, నీ పెళ్ళాంకే నీకు మధ్య గొడవ ఉంటే రఘురామకృష్ణరాజు ఏం చేసిండు? నువ్వు తీసుకోకుండా ఉండాలా, అంత సిగ్గు అంత డబ్బు ఉన్నాడు రఘురామకృష్ణరాజు దగ్గర. ఎలక్షన్ కోసం డబ్బు ఇప్పించిందా లేదు భీమవరం రాజుల దగ్గర? ఆ డబ్బు రిటర్న్ అడిగినందుకు వాడేం పెళ్ళాం కక్ష, ఈడేం డబ్బులు, నన్ను డబ్బులు అడగతావురా, తీసుకున్న అప్పు కట్టకపో కొట్టా. తర్వాత ఇప్పుడున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంట్లోకి, ఒక బీసీ లీడరు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంట్లోకి జొరబడి తీసుకొస్తేవి, మొలల ఆపరేషన్ చేసుకుంటే అచ్చెన్నాయుడిని తీసుకొస్తేవి. వాడి బాధితులు ఒకరా ఇద్దరా, ఊరు అవనరా వాడి బాధితులు. ఇవాళ ప్రభుత్వం వదిలేస్తుందంటే ఎలా ఊరుకుంటారు? ఒక రాష్ట్ర నాయకుడిని చంపాలన్నటువంటి రాళ్లదాడిలో చంపాలని వ్యూహం బండింది ఊరు, అది కూడా తెలుసుకోవాలి. ఇలా ఎర్రమగొండపాలెంలో మినిస్టర్ గా ఉండి రాళ్లదాడి చేసి బ్లాక్ క్యాట్ ఎన్ఎస్జీ కమాండోలు కాపాడారు. ఆడ ఎన్ఎస్జీ కమాండో ఆ దాడిలో బాగుపడ్డ నందిగామ. అన్ని ఎస్సీలను అడ్డం పెట్టుకుని ఇంకెన్ని రోజులు బతుకుతావు? ఎస్సీలను అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు బతుకుతావు? మొత్తానికి అధికారం అండతో బూతులు మాట్లాడి ఇప్పుడు దండం పెడితే సరిపోద్దా? చట్టాలు తన పని తను చేసుకుంటూ పోతాయి. కూటమి ప్రభుత్వం యాక్షన్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇలా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రెచ్చిపోయిన ప్రతి ఒక్కరూ కటకటాల పాల్గొక తప్పదు, చట్టం తన పని చేసుకుంటూ పోతుందని చెప్పి చర్చ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి, మా సుధారెడ్డి గారికి నమస్కారం.